గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. నేలకు జారిన తారకలే ముత్యాల తలంబ్రాలు, సనారీశ్వరుల జంటను చూడగ చాలవు ఈ కళ్ళు. సనారీశ్వరుల కళ్యాణం ఇంత ఘనంగా జరిగేనో, సనారీశ్వరుల కళ్యాణం ఇంత శుభాన్ని ఇస్తుందో. చందమామ చందమామ కిందికి చూడమ్మా, మా సనారీశ్వరుల కళ్యాణాన్ని చూసి తరించమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అమ్మ నాన్నకు సరిగా లేవని విలవిలబోకమ్మా. జై సనారీశ్వర అండి, సర్వం సనారీశ్వర. ఈ యొక్క పాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సనారి వారికి సంబంధించి కొంచెం స్వామివారికి అమ్మకి సంబంధించి ఆల్రెడీ ఒక మూవీకి సంబంధించిన సాంగ్ కొంతవరకు మనం యూస్ చేసుకున్నాం. మిగతాదంతా కూడాను అమ్మ నాన్న వచ్చేలాగా ఇలాగా కంపోజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క పాట మనం ఎప్పుడైనా సరదాగా అంటే అమ్మ నాన్నకి కళ్యాణం అది జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ పాడుకోగలగాలి. లిరిక్స్ అనేది చక్కగా మంచిగా గుర్తుండిపోవాలి. వినేటప్పుడు కూడా ఆ రాగం అనేది ఆల్రెడీ మనం విన్నప్పటికీ కూడా మనకి అనుకూలంగా ఎలా మార్చుకున్నాం, ఎలా ఇలాగా పాడగలిగాము, అమ్మ నాన్నని ఎలా ఈ పాటలో ఇలా ఈ రకంగా ఇలా సమకూర్చా అనేది ఇందులో ముఖ్యంగా తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై సనారీశ్వర అండి, సర్వం సనారీశ్వరం.